ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెబుతున్నాను. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతారు, అలాగే కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. తగినట్లుగా చురుకుగా వ్యవహరించే పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద నష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో
మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్స్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని ముందు ఏదైనా సరే ఆలోచించి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక కన్యా రాశి వారి అంశంలో జరిగిన మీ యొక్క సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున అనేది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారి జీవితంలో మేలకవలు నేర్చుకునే అవకాశాలు, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి కొన్ని అంశాలను అయితే తీసుకోబోతున్నారు ఈరోజు అనేది. అలాగే మీకు భవిష్యత్తులో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలను అనేది దక్కుకోబోతున్నాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి కూడా మీకు నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారైతే వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఇక అంటే వారికి సంబంధించినటువంటి చక్కటి రెమ్యునేషన్ అయితే మీరు ఈరోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. భార్యాభర్తల మధ్య మ్యారేజ్ బూళ్ళ ద్వారా ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవని గమనించుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుండి అయితే మీకు ఫోన్ కాల్ అయితే రావడం అనేది జరుగుతుంది. మీరు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడమే మీకు ఉత్తమం, చాలా మంచిది. సో ఈరోజు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం అనేది కన్యా రాశి వ్యక్తులకు ఈ విధంగా ఉండబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. సూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా తీసుకునే సంతకాలు చేయడం ద్వారా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.